నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. పసుపు బోర్డు ఏర్పాటుకై ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అక్కడి రైతుల నిరీక్షణకు తెరపడింది. ఇందూరు జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో పచ్చ బంగారం పండించే రైతన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలోని జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం అధికార ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు బోర్డు చైర్పర్సన్గా జిల్లా రైతు నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకై ఎదురుచూస్తున్న రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. అయితే అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు చెబుతూ వచ్చారు. అయితే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏడాది గడుస్తున్నా పసుపు బోర్డు ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే పసుపు బోర్డును సాంగ్లీకి తరలిస్తారని ప్రచారం జరిగింది. అక్కడున్న ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించడంతో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే గతేడాది చివరిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రులతో పాటు హోంమంత్రి, వ్యవసాయ, పరిశ్రమల మంత్రులతో పలు దఫాలుగా భేటీ అయి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 2023న బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈ దశలో బోర్డు రాకపోతే రైతులకు పార్టీ ఇచ్చిన మాట తప్పినట్లవుతుందని ఈ విషయాన్ని అరవింద్ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది చాలా శుభదినం. గత 30 సంవత్సరాల నుంచి మేము ఏదైతే కలగన్నామో ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న ప్రతి పసుపు రైతు ఎంతగానో కలగన్నాడో ఆ కళ నెరవేరకుండానే పోతా అనుకున్నాం. కానీ ఈరోజు అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించిన పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగానే ధర్మపురి అరవింద్ వారి కృషి వల్ల నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ పసుపు బోర్డు ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. ఈ ప్రతి సంక్రాంతి మేము మకర సంక్రాంతిని ఎంతో రైతులందరూ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. కానీ ఈ మకర సంక్రాంతి రోజునే మా పసుపు రైతులకు జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన దాన్ని బట్టి ఈ రోజు నుంచి ధర్మపురి అరవింద్ గారిని కూడా మేము రైతులందరం మకర సంక్రాంతికి ఇంత మంచి బహుమతి అందించిన నరేంద్ర మోడీ గారికి, ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే దాదాపు 30 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం జిల్లా రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్లో పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డును వేల్పూర్లో ఏర్పాటు చేశారు. అలాగే కమర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించి మరోసారి నిజామాబాద్ కేంద్రంగా మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించడంతో హర్షం వ్యక్తమవుతోంది. దీన్ని సంక్రాంతి పండుగ కానుకగా ప్రజలు భావిస్తున్నారు. మేలైన విత్తన వంగడాలు ఏర్పాటు చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తారు. అలాగే మద్దతు ధర, తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పండించడానికి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు మేము గత 19లో 175 మంది మీ రైతులము పోటీ చేసినాము. అందులో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి కోసం శ్రీ అరవింద్ గారు, అలాగే మా రైతు నాయకులు, తర్వాత వీళ్ళందరి కృషి వల్ల నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి కృషిని అభినందిస్తూ పసుపు బోర్డు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకం. మరి వారిని ఎప్పటికీ మేము గుర్తుంచుకుంటాం. ప్రతి సంక్రాంతికి మేము రైతుల కొత్త పంటల కోసం వచ్చినందుకు పండుగ చేసుకునే పండుగ ఇది. ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి నరేంద్ర మోడీ గారిని కూడా మేము మా దేవుడు అనుకుంటాం. మాకు చాలా కృతజ్ఞతగా ఉన్నది. పసుపు బోర్డు మా తాత తండ్రుల కళ, ఆ కళను మా హయాంలో నెరవేర్చినందుకు, మేము కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోయినందుకు మాకు శాశ్వతంగా ఆనందంగా ఉన్నది. పసుపు బోర్డు ఈరోజు అనౌన్స్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. రైతుల యొక్క చిరకాల వాంఛ నెరవేరడం, అది నిజామాబాద్ కేంద్రంగా
దమ్మున్న లీడర్ అరవింద్ గారు ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషం. అనేక సందర్భాల్లో పసుపు బోర్డు ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ పెడతారో అని రైతులు ఆందోళన చెందుతున్న సందర్భంలో రైతులందరినీ కూడా పోగు చేసి ఒక కాడ కూర్చుండి 4 గంటలు 5 గంటలు మాట్లాడి రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని అరవింద్ ధర్మపురి గారు ఈరోజు పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం, ఎక్కడో కేరళలో ఉన్న ఆ స్పైసీ బోర్డు ఏదైతే ఉన్నదో దానివల్ల రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతలేదని, ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలా, ఇక్కడనే పంట ఎక్కువగా పండిస్తున్నారు, మంచి పంటలు పండిస్తున్నారనే ఆలోచనతో ఈ బోర్డుని ఇక్కడికి తీసుకువచ్చిన అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఈ బోర్డుని ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అయితే జిల్లా కేంద్రంలో ఇప్పటికే పసుపు ప్రాంతీయ బోర్డును మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రాంతీయ బోర్డు కాకుండా పసుపు బోర్డు ఇక్కడే ఏర్పాటు చేయాలని పసుపు రైతులతో పాటు ఎంపీ అరవింద్ కేంద్ర అగ్రనాయకత్వానికి పలుమార్లు విన్నవించారు. దీంతో కేంద్రం అంగీకారం తెలపడంతో జిల్లా కేంద్రంలోనే పసుపు బోర్డు ఏర్పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు రైతులకు సంక్రాంతి కానుక అన్నట్లుగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభం కాగా జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డికి తొలి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు పాలకవర్గంతో పాటు ఇతర పాలకవర్గాన్ని కూడా అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. పసుపుకు మద్దతు ధర వస్తుంది, అట్లనే నాణ్యమైన వంగడాలు వస్తుంది, టర్మరిక్ ఎగుమతి పెరుగుతుంది. దీనివల్ల రైతులలో చాలా ఆనందం వెల్లివిరుస్తూ ఉన్నది. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. ఈ పండగ రోజు ఈ పసుపు బోర్డు అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేయడం అనేది ప్రతి పల్లెలలో నరేంద్ర మోడీ గారికి, అరవింద్ అన్న గారికి పాలాభిషేకాలు చేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పసుపు బోర్డు నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసినాక కూడా ఎక్కడ మహారాష్ట్రకు పోతుంది అనే దిగులు ఉండే. నిజామాబాద్ అంటేనే పసుపుకు పచ్చని పసిడి బంగారాలు పండే ఈ నేలకు ఇక్కడ కాక ఎక్కడికి పోతుందో తరలిపోతుందనే రూమర్ కూడా ఉండే. దాన్ని పటాపంచలు చేసిన అరవింద్ అన్న గారికి రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన, అలాగే తెలంగాణలోని ప్రతి రైతు పక్షాన అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.